భారతదేశంలో జెన్జీ, జెన్ ఆల్ఫా వంటి యువ నినాదాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? బొద్దింక పార్టీని చూసి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకంతగా ఉలిక్కి పడుతున్నాయి? యువతరం ఆకాంక్షలను పట్టించుకోని రాజకీయ పార్టీలు తెరమరుగు కాక తప్పదా? గతమెంతో ఘనకీర్తి కలిగిన పార్టీలకు తమిళనాడు తీర్పు నేర్పిన గుణపాఠమేమిటి? టీడీపీ మహానాడులో చంద్రబాబు నోట జెన్జీ, జెన్ ఆల్ఫా పదాలెందుకు వినిపించాయి? యువతరంతో కనెక్టు కాకపోవడం వల్లనే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎంత బలహీనపడిందా? సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ మోదీని మేల్కొలిపిందా? 70 ఏళ్లు పైబడిన మోదీతో యువకుడైన రాహుల్ ఎందుకు పోటీ పడలేకపోతున్నారు? వ్యవస్థలలో జవాబుదారీతనం లోపిస్తే జనం కొత్త రాజకీయ శక్తులను ఆదరిస్తున్నారా? మంత్రులను కట్టడి చేయగలిగిన మోదీ వ్యవస్థలలో అవినీతిని ఎప్పుడు అరికడతారు? కేంద్రంలో మోదీలాగా ఏపీలో చంద్రబాబు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు భయముందా? భారీ మెజారిటీతో అధికారంలోకొచ్చిన కూటమి పాలనలో జవాబుదారీతనం ఉందా? టీడీపీ ప్రయాణం ఇలాగే కొనసాగితే ఆ పార్టీ ఘన చరిత్రకు చెదలు పట్టకుండా ఉంటుందా? మహిళలకు, యువతకు పార్టీలు పెద్దపీట వేసినంత మాత్రాన ఆ వర్గాలు సంతృప్తి చెందుతాయా? వ్యవస్థలలో జవాబుదారీతనం లోపించితే ఏపీలో మూడో పార్టీకి చోటు లేకుండా ఉంటుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. We can comment by ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు